రండి ఈరోజు మనము మసాలా కారం చేసుకుందాము. అన్నీ రెడీ చేసి పెడుతున్నాను, చూద్దాము రండి మనము చేసుకుందాము. ఇప్పుడు కొంచెము కరివేపాకు, కొన్ని పచ్చెనగపప్పు, కొన్ని కందిపప్పు, ఒక కప్పు ధనియాలు, ఒక కప్పు మినప్పప్పు, కొంచెం ఉప్పు వేయించి పెట్టాను. తెల్లవాయలు ఇట్లా ఉలుసుకోవాలి పొట్టు తీయకుండా. ఇవి కూడా కొంచెం వేడి చేశాను. ఒక నిమ్మకాయ అంత సైజు చింతపండు, కొన్ని మెంతులు, కొంచెం జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొంచెము పసుపు, వీటిను వేసి మొత్తం మిక్సీ వేసి చూపిస్తాను. ఇది వేమిట్లోనైనా తినొచ్చు, అన్నంలో వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినొచ్చు, ఇడ్లీలలో తినొచ్చు, దోశలలో తినొచ్చు. మనము కూరలలో కూడా కూర అంతా ఉడికిన తర్వాత ఒక స్పూన్ వేసుకొని ఆపుకుంటే ఇంకా అది చిక్కబడిపోద్ది, అదే వేసుకోవచ్చు. అప్పటికప్పుడు రెడీగా చేసి పెట్టుకుండే కారప్పొడి అంటాం మేము. మసాలా కారం అంటాం, కారప్పొడి అంటాము, ఏదైనా పర్వాలేదు. ఇవన్నీ ఏపి పెట్టాను, బాగా ఆరినవి. ఇవన్నీ మనము మిక్సీ వేసుకోవడం. ఇప్పుడు అన్నీ నేను మిక్సీ వేసి మళ్ళీ చూపిస్తాను. బాగా అన్నీ పప్పులన్నీ వేయించిన పెట్టినవన్నీ ఇదిగో ఈ విధంగా మనము మిక్సీ వేసుకుందాము. ఇప్పుడు ముందు ఇటు వరకు వేసి చూపిస్తాను. ఈ విధంగా మెదిగింది చూడండి, మాడిపోకుండా వేయించుకుంటే ఇట్లా వేగినవి బాగా ఇట్లా వచ్చింది. మనం ఇప్పుడు వేరే దాంట్లో తీసుకొని మనం ఎండుమిరపకాయలు, ముందు ఎండుమిరపకాయలు వేసుకుందాము. ఒక తిప్పిన తర్వాత ఉప్పు, చింతపండు, తెల్లగడ్డలు అన్నీ వేసి దీంట్లోనే తిప్పుతాను. ఈ కారంలో ఇదిగో ఈ విధంగా మెదిగింది. ఇప్పుడు మనము కరివేపాకు వేసుకున్నాము. మనం కొంచెము ఉప్పు వేయించి పెట్టాను, ఈ ఉప్పు కూడా వేసేస్తున్నాను ఇప్పుడే. తెల్లగడ్డలు వేస్తున్నాను. మనము ఒలిసి పెట్టుకున్న చింతపండు, ఇది కూడా కొంచెం వేపుకోవాలి, బాగుంటుంది, నిలవ ఉంటుంది కాబట్టి ఇది కూడా వేసుకున్నాము. కొంచెము పసుపు వేసాను. ఇప్పుడు ఇవి మళ్ళీ మనము బాగా మిక్సీ పట్టుకుందాము. ఎట్లా వచ్చిందో చూద్దాము. ఇంకా ఈ విధంగా మెదిగింది. ఇప్పుడు మనము వేసి పెట్టాం కదా పప్పులన్నీ, ఈ పప్పులలో ఈ పొళ్ళు ఇదేసి బాగా చెయ్యి పెట్టి బాగా కలిపి మళ్ళీ ఒకసారి మొత్తము మిక్సీ వేసి పెట్టడము. మంచి గుమగుమ వాసన వస్తుంది. ఇట్లా కలిపితే కుదరదు, కానీ కాదు, చేయబెట్టి ఇటు బాగా కలుపుకుంటే కారము మంచి వాసన వస్తుంది, గుమగుమలాడిపోతుంది కారము. ఇది మసాలా కారము అంటాం మేము. కొంతమంది మాడుపు కారము అంటారు, మాకెళ్ళి మసాలా కారమే అంటాం మేము. బాగా అన్నంలో తినొచ్చు, దేంట్లోకైనా బాగుంటుంది. కారకారంగా మంచి గుమగుమలాడిపోతుంది వాసన, గుమ్మ అంట.
ఈ విధంగా కలిపి మళ్ళీ మొత్తం కలిపి మిక్సీ చేస్తాను. రెండు ఆయిల్ వాడేసుకుందాం. ఇది చూడండి ఈ విధంగా వచ్చింది. మనం ఇప్పుడే ఒక రవ్వ ఉప్పు చూసుకుందాము. కావాలంటే దాంట్లో వేసేస్తాను, సరిపోకపోతే. ఉప్పు కూడా సరిపోయింది, అన్నీ సరిపోయినాయి. ఇంక గడ్డ వేయాలి. మనము అన్నీ నూనె వేయకుండా వేసాను కాబట్టి పొల్లుగా వచ్చింది. ఇట్లానే ఉండాలి. కొత్తగడ్డ వేస్తాను. ఇది వేసిన తర్వాత తెల్లగడ్డ వేసి దీంట్లోనే వేస్తాను. తెల్లగడ్డ ఇట్లా ఒలిసి ఇందాకైతే వేయించాను, కానీ ఇప్పుడు వేయించలేదు. ఇదిగో ఇప్పుడు ఇట్లా ఒలిసి ఇంకా 2 తెల్లగడ్డలు వేస్తున్నాను. కొంచెం తక్కువ అయినాయి తెల్లగడ్డ, అందుకని వేసి దాంట్లో బాగా కలుపుతాను. ఇప్పుడు మిక్సీ వేసేసి ఉంటాము. ఇంతలా వాసన ఇదిగో ఇట్లా ఉండాలి. తెల్లగడ్డలో ఇందాక తక్కువైనాయి కాబట్టి ఇప్పుడు వేసాను. ఇదిగో ఈ రకంగా రావాలి. ఇప్పుడు ఇట్లా ఇది మనము దేంట్లో వేసుకున్నా బాగుంటుంది. ఇడ్లీలోనైనా, దోశలో, వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటుంటే భలే ఉంటుంది. ఇంతే, అన్నీ బాగా సరిపోయినాయి, కలిసినాయి. కరెక్ట్గా ఉప్పు కారం అన్నీ బాగా సరిపోయినాయి. ఇట్లానే కారపొడి, మసాలా కారం అంటే ఇదేనో. ఇంకా మీరు కూడా చేసుకొని తిని చూసి మళ్ళీ చెప్పండి. మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. బాయ్.